హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల మా ఛానల్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు ఉదయాన్నే ఇంకా స్టాండ్లో గిన్నెలు అయితే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ అక్కడక్కడ పెట్టేసుకుంటూ నీట్గా ఉండిపోయాను. ఇంకా అది ఖాళీ చేసేస్తే మళ్ళీ కడుక్కోవాల్సిన గిన్నెలు ఉంటాయి కదా, అవి నింపుకోవచ్చు. ఇంకా అది చేసేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేసేస్తూ ఉన్నాను. బెండకాయ కర్రీ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా బాగా సాల్ట్ వాటర్లో కడిగేసిన తర్వాత కొంచెం సేపు ఆరబెట్టేసి నీట్గా గుడ్డతో అయితే తుడిచేసాను. ఎందుకంటే బెండకాయలు బంకగా ఉంటాయి కదా, కట్ చేస్తుంటేనే ఒక్కోసారి బంకగా వస్తూ ఉంటాయి చాకుకి. బాగా బాగా తుడిచేసి ఆరబెట్టేసిన తర్వాత కట్ చేస్తూ ఉన్నాను బెండకాయలు. బెండకాయలు కట్ చేసిన తర్వాత ఇంకా మా బాబుకి అయితే కొంచెము ఆరోగ్యము బాగోలేదు కదా, ఇటు పక్కన మొహం అంతా వాచిపోయింది. ఇంకా సరిగ్గా తినలేకపోతున్నాడు. ఇంకా అందువల్ల తనకైతే కొంచెం రసం అయితే పెట్టేద్దామని అనుకుంటా ఉన్నాను. బెండకాయలు పిల్లలు కూర సరిగ్గా వేగపోతే తినరండి, బంకగా ఉంటుందని తినరు. అందుకని నేను బాగా ఫ్రై చేసేస్తాను. మా పిల్లలు అయితే బెండకాయ అయితే బాగానే తింటారు. ఇంకా అందుకని నేను వారానికి 2-3 సార్లు బెండకాయ అయితే ఎక్కువగా చేసేస్తూ ఉంటాను. ఇంకా ముక్కలు కట్ చేసేసి పక్కనైతే పెట్టేసాను, కొంచెంసేపు ఆరబెట్టేసాను. ఆరబెట్టేసిన తర్వాత ఇంకా పోపుల డబ్బాలో అవన్నీ సరుకులన్నీ నిండుకున్నాయి. ఇంకా అవన్నీ వేసేసుకొని స్టవ్ అయితే పెట్టేసేసి ఆయిల్ అయితే వేసేస్తూ ఉన్నా. ఆయిల్ వేగిన తర్వాత ఇంకొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసేసేసాను. అవి బాగా వేగాలి. ఇంకా అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నా. బెండకాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి. అవి బంకగా రాకుండా ఉండాలి అంటే కొంచెం నిమ్మరసం అయితే పిండేస్తే వాటిలో ఉండే జిగురు అనేది తగ్గుతుంది. ఇంకా కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసేసి ఇంకా అవైతే పక్కన స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా ఈ లోపు మా పిల్లలకి టిఫిన్ అయితే వేసేద్దామని దోశ అయితే వేసేస్తూ ఉన్నా. దీనిలో బెండకాయ అయితే కొంచెం వేగిపోయింది, తిప్పేస్తూ ఉన్నాను. కొంచెం నిమ్మరసం అయితే పిండానండి నేను, ఆ జిగురు అయితే తగ్గుతుంది అనేసి పిండేశాను. అదైతే అలా వేగుతూ ఉంది. ఈలోపు దోశ కూడా కాలుతూ ఉంది. బెండకాయలు అయితే వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత కొంచెం సాంబార్ కారం అయితే వేస్తాను. ఇంకా అది కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే వేస్తాను. నేను ఇంకా ఎక్కువగా కూరల్లో పచ్చి కొబ్బరి అయితే ఎక్కువగా వాడతానండి. ఇంట్లో ప్రతి శుక్రవారం కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాను కదా, ఇంకా పచ్చి కొబ్బరి అయితే వేసేసాను. ఇంక బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈలోపు రసం అయితే పెట్టేద్దాం మిరియాల రసం అనేసి ఇంకా కొంచెం మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి అయితే బాగా మెత్తగా దంచేస్తూ ఉన్నా. దంచేసిన తర్వాత ఇంకా రసానికి పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత అవి కొంచెం వేగుతున్నాయి. అవి వేగిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు అయితే వేసేస్తాను. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయితే వేగిపోవాలి. టమాటా ముక్కలు అయితే మెత్తగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే పోసేస్తూ ఉన్నా. పోసేసి కొంచెం వాటర్ అయితే ఆ పులుపుకు తగ్గట్టు కొంచెం వాటర్ అయితే వేసాను. కొంచెం కరివేపాకు అయితే వేస్తాను. ఇంకా ఈ వర్షాకాలంలో కొంచెం ఈ వర్షాలకి సీజన్ మారింది కదండి, కొంచెం జలుబులు, దగ్గులు, కొంచెం గొంతు కూడా ఏదోలాగా అయిపోతుంది తగ్గి. అందుకని ఇంకా ఈ వర్షాకాలంలో కొంచెం రసం అయితే గొంతు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వేడివేడిగా అన్నంతో అయితే తినేయొచ్చని ఇంకా అందుకని రసం అయితే పెట్టేస్తూ ఉన్నా. కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. రసం కూడా రెడీ అయిపోయింది. ఈలోపు వేరే స్టవ్ మీద పెట్టేసాను, మరుగుతూ ఉంటాయి. రసం ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటాయి కదా, అందుకని పెట్టేశాను.
ఇంకా ఈలోపు మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా కర్రీ రసము పెట్టేశాను కదా, కొంచెం చిప్స్ అయితే వేయించేద్దామని చిప్స్ కూడా అయితే వేయించేస్తూ ఉన్నా. ఏంటోనండి, ఎన్ని కూరలు చేసినా కూడా మా పిల్లలు అయితే అసలు సరిగ్గా తినరు. ఈలోపు చిప్స్ కూడా వేయించేసాను. స్టవ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా ఈలోపు ఇంకా మాకు కిచెన్లో ఎక్కువగా తెల్ల టైల్స్ వేయించేసుకున్నాము. ఇంకా అవి కొంచెం జిడ్డుగా ఉండకుండా కొంచెము వంట సోడాలో కొంచెం నిమ్మరసం కలిపి వాటర్ పోసేసి ఇంకా క్లాత్తో అయితే క్లీనింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా ముందుగా మిక్సీ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఎప్పటికప్పుడు తుడిచేస్తూనే ఉంటాను. ఇంకా అయినా కూడా ఏదో కారం వేసినప్పుడు కొంచెం చట్నీ వేసినప్పుడు అలా చింతుతూ ఉంటుంది కదా, జిడ్డుగా ఉంటుంది. అందుకని ఇంకా కొంచెం వంట సోడాలో కొంచెం నిమ్మరసం పిండి కొంచెం వాటర్ పోసేసి క్లీన్ చేసేస్తూ ఉన్నా. నీట్గా తుడిచేసుకుంటే ఎప్పటికప్పుడు డస్ట్ లేకుండా జిడ్డు లేకుండా మిక్సీ అయితే బాగా ఉంటుంది. అందుకని క్లీన్ చేసేస్తూ ఉన్నా. మిక్సీని మొత్తం కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నా. ఏంటోనండి, తెల్లగా ఉన్నాయి కదా, కొంచెం మరకలు ఉన్నా కూడా ఇంకా జిడ్డుగా కనిపిస్తూ ఉంటాయి మరకలు తెల్లటి వాటి మీద. ఇంకా టైల్స్ కూడా ఇంకా వంట చేసేటప్పుడు అలాగా ఆయిల్ మరకలు అవి పడుతూ ఉంటాయి కదా, అందుకని ఇంకా అంటే మామూలుగా అయితే రోజు తుడిచేస్తాను. కాకపోతే వారానికి ఒకసారి ఇంకా ఇలాగా వంట సోడాలో కొంచెం నిమ్మరసం కలిపేసి ఇంకా అలాగా టైల్స్ మొత్తం క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇంకా పైన కబోర్డ్స్ కూడాను తెల్లటివే ఏం చేసుకున్నాము. ఇంకా అవి కూడా బాగా జిడ్డు పెట్టేస్తూ ఉంటాయి కదా, అందుకని ఇంక ఈరోజైతే ఇంకా మా పిల్లలకైతే ఈరోజు శనివారం కదా, హాలిడే, పిల్లలకైతే స్కూల్ అయితే లేదు. ఇంకా పిల్లలు లేవలేదు. ఇంకా పిల్లలు తినేశారు కదా, ఇంకా కొంచెం పని తొందరగానే అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే క్లీనింగ్ చేసేద్దామని ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా తెల్లవి కదండి టైల్స్, ఇంకా అవన్నీ ఆయిల్ మరకలన్నీ పడుతూ ఉంటాయి ఇటువైపు చిమ్నీ వైపు అనేసి ఇంకా తుడిచేస్తూ ఉన్నా. ఇంకా అలా తుడవడం వల్ల టైల్స్ అయితే బాగా నీట్గా ఉంటాయి. ఇంకా మనం ఒకరోజు తుడిచామంటే ఇంకా వారం వరకు కూడా అలా నీట్గానే ఉండిపోతాయి. ఎందుకంటే రోజు మామూలుగానే తుడిచేస్తాము. ఇంకా అలా వారానికి ఒకసారి క్లీనింగ్ చేసేసుకుంటే మన వంటగది కూడా ఎల్లప్పుడూ నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. తెల్ల టైల్స్ కదండి, బాగా జిడ్డు ఎక్కువ ఏదైనా చిన్న కొద్దిగా మరక కనిపించినా కూడా బాగా ఎక్కువగా దుమ్ము ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈలోపు పైన కబోర్డ్స్ కూడా వైట్గా ఉన్నాయి కదా, ఇంకా అందుకని అవి కూడా తుడిచేస్తూ ఉన్నాను. ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను. ఇంకా మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా, పిల్లలకి లంచ్ పెట్టేయాలి అనేసి ఎంత తుడిచినా సరే అవి కనిపిస్తూనే ఉంటాయండి కబోర్డ్లో. ఇంకా అలాగా కిచెన్ మొత్తం పైన మొత్తం టైల్స్ వరకు తుడిచేసేసి ఇంకా స్టవ్ బండ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తూ ఉన్నా. చాలా టైం పడుతుందండి ఇలా చేయడానికి, కానీ తప్పదు కదా. ఇంకా ఆడవాళ్ళకి ఎప్పుడు వంటగది నీట్గా ఉంటే వంట చేసుకోవడానికైనా బాగుంటుంది. ఎలా పడితే అలా గజిబిజిగా ఉన్న వంట చేయాలన్నా చేయలేము. ఇంకా ఈ లోపు ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత కింద కబోర్డ్స్ కూడా క్లీన్ చేయాలి, తుడవాలి నీట్గాను. ఇంకా ఈరోజు తుడిచేసామంటే మళ్ళీ ఒక వారం వరకు అయితే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటాయి, బాగా నీట్గా ఉంటాయి టైల్స్. ఇంకా అందుకని బాగా క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉన్నాను బాగా. ఇంక ఈలోపు టైల్స్ మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ తుడిచేస్తూ ఉంటే ఇంకా మా అమ్మ అయితే ఫోన్ చేసింది. ఇంకా మామూలుగా అయితే 2 రోజుల నుంచి ఫోన్ అయితే పనిచేయట్లేదంట, స్విచ్ ఆఫ్ వచ్చేస్తూ ఉంది. ఇంకా మేము ఇంకా పక్కింటి వాళ్ళ నెంబర్ ఉంటే అది తీసుకొని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంకా ఫోన్ అయితే ఛార్జింగ్ ఉంది కానీ కొంచెం ఫోన్ అయితే ఆఫ్ అయిపోయిందంట, చూసుకోలేదంట. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ సెల్లుకి చేసేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే అప్పుడు మళ్ళీ కొంచెం ఆ ఫోన్ వేరే వాళ్ళకు చూయించేసుకొని ఇంకా ఫోన్ అయితే చేసింది. మా అమ్మకి అయితే తెలియదు ఫోన్ చూసుకోవడం. ఇంక ఈలోపు తనతో మాట్లాడి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కిచెన్లో ఏదైనా కొద్దిగా క్లీనింగ్ ఉంటే అది కూడా చేసేస్తున్నా. ఇంకా వాటికి అవి స్టీల్ పెట్టించాం కదండి, వాటికి కూడా దుమ్ము ఉంటుంది. ఇంకా అందుకని ఇంకా నీట్గా చేసేస్తూ ఉన్నా. ఎన్ని లిక్విడ్స్ వేసి తుడిచినా మళ్ళీ పిల్లలు బిస్కెట్స్ కోసం వీటి కోసం లాగుతూ ఉంటారు.
ఇంకా అప్పుడు దుమ్ము అయితే పడుతూ ఉంటుంది. ఇంకా ఇటు పక్కకి అయితే వచ్చేసాను. ఇంక ఇటు పక్క గ్రైండరు, ఉల్లిపాయలు పెట్టుకున్న బుట్ట అవి ఉంటాయి. ఇంకా అవి ఇటు పక్క పెద్ద దుమ్మే ఉండదండి, ఎందుకంటే ఇంక అటు పక్కన అంటే వంట చేసేస్తాం కాబట్టి ఆయిల్ మార్కులు పడిపోతూ ఉంటాయి. ఇటు పక్క అంటే దేనికి ఉపయోగించాం కదా, ఇంకా ఏదైనా మళ్ళీ ఫ్రెష్గా కడుక్కుని గిన్నెలో అవి పెట్టుకోవడానికి కదా. ఇంకా అందుకని ఇంక ఇటువైపు అయితే పెద్దగా దుమ్ము అయితే ఏమీ ఉండదు. ఇంకా పిల్లలకు లంచ్ పెట్టేసేసాను. లంచ్ తినేసిన తర్వాత ఇంక సాయంత్రం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇంకా కొంచెం పెసర్లు అయితే నానబెట్టేసాను ఉదయమే. ఇంక పెసరగాయలు అయితే చేద్దామని ఇంకా పెసర్లు నానబెట్టిన తర్వాత ఇంకా దాంట్లో కొంచెం వెల్లుల్లి రబ్బలు, పచ్చిమిర్చి వేసేసి మిక్సీ అయితే పట్టేసాను. ఇంకా పట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం కారము, ఉప్పు వేసేసి కలిపేస్తూ ఉన్నా. కలిపేసిన తర్వాత ఇంకా పెసరగాయలు అయితే పిండి కలపడం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెసరగాయలు అయితే వేసేస్తూ ఉన్నాం. ఇంకా పెసర్లు కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుంటామండి, పండిన పెసర్లేను అవి కూడా. ఇంకా ఎందుకులే పొట్టు తీయడం అనేసి ఇంకా అలాగే నానబెట్టి వేసేస్తాను పెసర్లు. పెసరగాయలు అయితే వేసేస్తూ ఉన్నా. మా ఇంట్లో మేము ఎక్కువగానే వాడతామండి పెసర్లు, మా పిల్లలు కూడా బాగానే తింటారు. అందుకని పెసరవడలు అయితే వేసాను. పెసరవడలు వేయడం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈలోపు పెసరవడలు వేసేసిన తర్వాత ఇంకా మా బాబుకి కొంచెం మజ్జిగ అయితే మజ్జిగ చేసి ఇచ్చేద్దామని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక కప్పు పెరుగు అయితే వేసేసి ఇంకా మజ్జిగ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా మజ్జిగ అయితే మిక్సీ పెట్టేస్తూ ఉన్నా. కొంచెం ఇలా వేసేస్తే కొంచెం నాలుగు కూడా కొంచెం బాగుంటుంది. నాలుగు కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉంది కదా, కొంచెం నాలుగు కూడా బాగుంటుందని ఇంకా అలా మిక్సీ పెట్టేసేసి మసాలా మజ్జిగలాగా కొంచెం నిమ్మరసం అయితే